మమ్మీ 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 అదేంటిదే ఇల్లా? ఎక్కడరా? అగో ఆ కొండ మీద. కొండ పైన? అయ్యో అది ఇల్లు కాదు జాయి, కోట. అవునక్క, అది నిజమే. అది ఎవరు కట్టినారు? నీకు కూడా తెలియదా అని? భువనగిరిలో వండుకుంటా భువనగిరి కోట గురించి తెలియదా? తెలియదక్క. మీ ఫ్రెండ్స్ కి తెలియదు. సరే చెప్తా, విను, గుర్తుపెట్టుకో, ఓకేనా? యాక్చువల్గా అది కట్టింది 1076 ఏడీలో. 1076? ఇప్పుడు ఇది 2025. అదే కదా మరి, ఇంత సెంచరీలో 1076 ఏడీలో కట్టిరది. ది ఫోర్ట్ మీద కింగ్స్ రూల్ చేసేది, ఫైటింగ్ జరిగేది. అర్థమవుతుందా? యాక్చువల్గా అది ఎవరు కట్టినారు? అది కట్టింది త్రిభువనమల్ల విక్రమాదిత్య 4. ఏందేంది? త్రిభువనమల్ల విక్రమాదిత్య 4. 4 ఏంది? 4 ఏందా? ఇప్పుడు నువ్వు జాయిన్ ఉన్నావు కదా, నువ్వు 1 అనుకో, నీ కొడుకు 2 అనుకో, అట్లా 1 2 3 4 అన్నట్టు. విక్రమాదిత్య 4 అన్నట్టు, అంటే త్రిభువనం వల్ల విక్రమాదిత్య 4 ఆ రూలర్. ఓకేనా? యాక్చువల్గా మన భువనగిరి పేరు కూడా త్రిభువనం వల్ల పేరే, త్రిభువనగిరి. మరెందుకు అట్లా పిలిపారక్క? అప్పుడు రాజులు రూల్ చేసినప్పుడు చాలా మంది మొఘల్ రాజులు, చాళక్యులు, కాకతీయులు చాలా మంది రూల్ చేసి త్రిభువనమల్ల పేరు విక్రమాదిత్య పేరు నుండి వచ్చిన త్రిభువనగిరిని భువనగిరి చేసినారు. ఆ తర్వాత భువనగిరి కూడా మెల్లిమెల్లిగా భువనగిరి అయ్యిందన్నట్టు. అర్థమైందా? మీరు కూడా భువనగిరి ఫోర్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కమెంట్ చేయండి, మేము ఎక్స్ప్లోర్ చేస్తాం.